శివుడి సైన్యం ఎన్ని కోట్లు ఉంటుందో మీకు తెలుసా? శివుడి సైన్యంలో ఉన్న వారిని గణాలు అంటారు. వీరికి అధిపతి వినాయకుడు, అందుకే ఆయనకి గణపతి అని పేరు వచ్చింది. ఈ గణాలు సాధారణ యోధులు కాదు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, భైరవులు లాంటి భయంకర శక్తులన్నీ ఉంటాయి. శివ సైన్యం ప్రత్యేకత ఏమిటంటే వీరు మనుషుల కత్తులు, బాణాలు మాత్రమే వాడరు. మంత్రాలు, మహాశక్తులు, రూపం మార్చుకోవడం, అగ్ని, గాలి, వర్షం, తుఫాన్లను ఆయుధాల్లో వాడగలరు. శివుడి సైన్యాన్ని లెక్కించడం సాధ్యం కాదు. పురాణాల్లో అసంఖ్యేయ గణాలు అని వర్ణించబడింది. అంటే కోట్లు కోట్లు గణాలు ఉంటాయి. శివగణాలకు ప్రధాన సైన్యాధిపతులు వీరభద్రుడు. శివుడు కోపంతో సృష్టించిన ఘోర యోధుడు. ఆయన ఒక్కరే లక్షల సైన్యానికి సమానం. భద్రకాళి వీరభద్రుడితో పాటు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది. నంది శివుడి వాహనం మాత్రమే కాదు, ఆయన ప్రధాన సైన్యాధిపతి కూడా. శివ సైన్యంలో ఉన్నవాళ్ళు చాలా వింతగా ఉంటారు. కొందరికి 3 కళ్ళు, 4 చేతులు, కొందరు భూతాలు, అర్ధ శరీరాలు, కపమాలలతో, కొందరు చిన్నవాళ్ళు కానీ మహాబలవంతులుగా ఉంటారు. భయంకరంగా కేకలు వేస్తూ యుద్ధం చేస్తారు. శివుడి సైన్యం అంటే భూత, ప్రేత, పిశాచ, యక్ష, రాక్షస గణాల సముదాయం. వీరికి సైన్యాధిపతిగా నంది, వీరభద్రుడు, గణపతి ఉన్నారు. ఇది సాధారణ దివ్య సైన్యం కాదు, ప్రపంచాన్ని కదిలించే శక్తి. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి శివుడి సైన్యం